మెగాపై సిబిఐ కేసట. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్లో చేపట్టిన 315 కోట్ల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మెగా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీ పైన సిబిఐ కేసు నమోదు చేసిందట. 174 కోట్ల బిల్లుల చెల్లింపునకు అధికారులకు 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందట. ఓర్ని అమ్మాయి 78 లక్షలు కాదురా, కోట్ల రూపాయల లంచం ఇచ్చింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టులో కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిండు. మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇక్కడ ఒక్క కేసు లేదు. ఇప్పుడు అక్కడ దాని మీద కేసు నమోదైంది. 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండన్న అలిగేషన్స్ ఈయన మీద ఉన్నాయి. నా ఇంటర్వ్యూలో రఘునందన్ రావు గారు చెప్పారు 2 నెలల క్రితం, నమోదు చేసిరు, కేసు నమోదైంది దీని మీద అని. ఇప్పుడు మెగా మీద ఈ కేసు నమోదైందట. ఏందో ఈ కేసు చూద్దాం. ఇగో మెయిల్. ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్లో చేపట్టిన 315 కోట్ల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీ పైన సిబిఐ కేసు నమోదు చేసింది. ప్రాజెక్టులోని ఇంటేక్ వెల్, పంప్ హౌస్ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు పొందిన మెగా కంపెనీ 174 కోట్ల బిల్లుల చెల్లింపులకు గాను అధికారులకు 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ వ్యవహారంలో లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడ్డ ఎన్ఎండిసి, ఎన్ఐఎస్పి, మెకాన్ లిమిటెడ్, స్టీల్ మినిస్ట్రీకి చెందిన 8 మంది అధికారులను నిందితులుగా చేర్చినట్టు సిబిఐ అధికారులు శనివారం వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ అంశంపైన 2023 ఆగస్టు 10వ తేదీనే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైందని, ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత మార్చి 31న రెగ్యులర్ కేసు నమోదైందని తెలిపారు. ఆ తర్వాత గురువారం దీనిపైన సిబిఐ కేసు ఫైల్ అయిందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ లో కూడా మెగా సంచలనం. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాల్లో కూడా మెగా కంపెనీ సంచలనం సృష్టించింది. 966 కోట్ల బాండ్లు కొని వివిధ పార్టీలకు డొనేట్ చేసిన ఆ కంపెనీ దేశంలోనే అత్యధిక మొత్తంలో బాండ్లు కొన్న 2వ కంపెనీగా నిలిచింది. మెగా కంపెనీ కొన్న ఎలక్టోరల్ బాండ్స్ లో బీజేపీకి 586 కోట్లు, బీఆర్ఎస్కు 195 కోట్లు, డిఎంకేకు 85 కోట్లు, వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి 25 కోట్లు, కాంగ్రెస్కు 17 కోట్లు, జేడీఎస్, జేడీయూ, జనసేన వంటి పార్టీలకు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అందినట్టుగా వెల్లడైంది. అంటే మొత్తం తెలంగాణనంతా సర్వనాశనం చేసి అసలు ఈ దేశంలోనే ఒక దారుణమైన దుర్మార్గమైన ఒక శక్తిగా తయారైంది మెగా కృష్ణారెడ్డి. మరి దేశం ఏం చేస్తుంది? అవినీతిని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని నరేంద్ర మోదీ మీద ఎందుకు ఫోకస్ చేయరు? మరి ఈయన ఎవరు? మెగా కృష్ణారెడ్డి మీద. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? బీజేపీకి ఇచ్చిన 586 కోట్లు, బీఆర్ఎస్కి ఇచ్చిన 195 కోట్లు, మిగతా పార్టీలకు ఇచ్చిన డబ్బులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరము, ఇగో ఇట్లాంటి అవినీతి సొమ్ము, వీటి ద్వారా సంపాదించి పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చింది. ఇది అవినీతి కాదా?